విజయవాడ భవానీపురం పున్నమి ఘాట్లో జనవరి 8 నుంచి 10వ తేదీ వరకు టూరిజం శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆవకాయ అమరావతి కార్యక్రమానికి ప్రైవేటు భూమి యజమానులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పున్నమి ఘాట్ ప్రాంతంలో సుమారు 20 ఎకరాల వరకు ప్రైవేటు పట్టా భూములు ఉన్నాయని, తమను సంప్రదించకుండా తమ భూముల్లో కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారని యజమానులు మండిపడ్డారు. ఎగ్జిబిషన్ ఏర్పాట్ల పేరుతో ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తమ భూముల్లో నిర్మించిన గోడలు కూల్చివేశారని ఆరోపించారు. ప్రైవేటు స్థలాల్లో ఏదైనా కూల్చాలంటే నోటీసులు ఇవ్వాల్సిన నిబంధనలు ఉన్నాయని, కలెక్టర్ ఆదేశాలంటూ రౌడీల మాదిరిగా వ్యవహరిస్తే సహించబోమని హెచ్చరించారు. ప్రభుత్వ కార్యక్రమాలకు మద్దతుగా ఉన్నప్పటికీ తమ భూముల పరిరక్షణ విషయంలో నిర్లక్ష్యం చేస్తే న్యాయపరంగా పోరాడతామంటున్న యజమానులతో మా కరెస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్. భవానీపురంలో మరోసారి ఉధృతత అయితే నెలకొంది. భవానీపురంలో ఉన్న బప్పూరి గ్రౌండ్స్లో అయితే ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎగ్జిబిషన్కి సంబంధించి ఇటీవల చూసుకుంటే టూరిజం శాఖ అంటే ఆవకాయ అనే ప్రోగ్రామ్ని జనవరిలో స్టార్ట్ చేయబోతుంది. ఆ ప్రోగ్రామ్కి సంబంధించి ఇక్కడున్న ప్రైవేట్ ల్యాండ్లో పెట్టిన ఏదైతే ఎగ్జిబిషన్ ఉందో అది తీసేయమని కూడా ఆదేశాలు జారీ చేశారు. మొత్తం మీద దానికి సంబంధించిన వాళ్ళు కూడా అంటే ఈ ప్లేస్కి సంబంధించి ఎగ్జిబిషన్ పెట్టి దాదాపు 5 కోట్ల దాకా అయితే ఎగ్జిబిషన్కి సంబంధించి బడ్జెట్ పెట్టినట్టు తెలిసింది. దానికి సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎలాగా ఎంత పెట్టారు? దీంట్లో దగ్గర 5 crores పెట్టారండి. ఎప్పటి నుండి మీకు ఇచ్చారు, అంటే ఎప్పటి నుండి ఖాళీ చేయమని చెప్పారు, అసలు ఏం జరిగింది? ఆల్రెడీ మేము ఫస్ట్ పర్మిషన్ తీసుకున్నామండి. అన్ని పర్మిషన్స్, శానిటరీ పర్మిషన్, విఎంసీ పర్మిషన్స్, పోలీస్ పర్మిషన్స్, ట్రాఫిక్ పర్మిషన్స్, ఫైర్ పర్మిషన్స్ అన్నీ తీసుకొని పని మొదలు పెట్టినాం. యాక్చువల్గా మాకు 5th డిసెంబర్ నుంచి 26 జనవరి వరకు మాకు పర్మిషన్ ఇచ్చారు. మాకు కొన్ని కారణం వల్ల లేట్ అయిపోయినాయి. ఇప్పుడు సడన్గా వచ్చి మొత్తం తీసేయి 8th, 9th, 10th ఇక్కడ ప్రోగ్రామ్ ఉన్నాయి, మొత్తం ఎగ్జిబిషన్ తీసేయమన్నారు. ఎలా తీస్తారు సార్? ఆల్రెడీ 5 crore పెట్టి అన్ని రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఫస్ట్కి ఓపెనింగ్ చేద్దాం అనుకున్నాం. ఏమంటే అది మాకు తెలియదు, మాకు అనవసరం, అది మీరు తీసేయమన్నారు. సర్లే అంటే మళ్ళీ నిన్న రాత్రి మాకు నోటీస్ ఇచ్చారు 7 daysలో ఖాళీ చేసి ఇవ్వాలని. రాత్రి నోటీస్ ఇచ్చి పొద్దున్నే వచ్చి మళ్ళీ మొదలు పెట్టేశారు. అన్ని పగలగొడుతున్నారు. రేకులు అన్ని పైపులు, ఐరన్ స్ట్రక్చర్, అది ఎలా పడితే అలా పడదూస్తున్నారు. అది పనికి రాదు, మళ్ళీ స్క్రాప్లో పోవాలి. అది మళ్ళీ కొత్త సర్టిఫికేట్ 1 కోటి రూపాయలు మళ్ళీ కావాలి దానికి. కొంచెం మాకు 7 days టైం ఇచ్చారు కదా, ఏదో ఒకటి చేస్తాం, లేకపోతే 7 daysలో మీకు ఇస్తామంటే కూడా ఆగట్లేదు. ఈ ప్లాన్ ఎవరు సార్? అంటే మీ ఓన్ ప్లానా లేకపోతే ఏంటి మీది? ఇది మాది ఒక కోఆపరేట్ ఉంటుందండి. మేము మెంబర్స్ అన్ని కలిసి డిస్ట్రిబ్యూట్ చేసి ఇది వెతికి మొత్తం ఒక కొత్త ఐటమ్ తీసుకొచ్చాను. ఫిష్ టన్నల్ తీసుకొచ్చినాం. ఇలాంటి కొత్త కాన్సెప్ట్ తీసుకొస్తాం మేము. ఇప్పుడు బాబ్రీ, ఇది మన రామ్ మందిర్, ఇంకా టైటానిక్ మ్యూజియం, లండన్ సిటీ, యూరోపియన్ సిటీ అన్నీ తీసుకొచ్చి ఒక్క దగ్గరే మొత్తం 3 పెడుతున్నామండి. సార్ మీరు చెప్పండి, ఎలాగా అంటే మీరు ఇన్ని రోజులు కష్టపడి కట్టింది ఇప్పుడు కూల్ చేయాలి అని చెప్పినప్పుడు మీ ఎలా అనిపిస్తుంది? మాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదండి. టెన్షన్ పెరిగిపోతుంది. ఎందుకంటే ఇది గనక ఈవెంట్ ఆగితే చాలామంది చనిపోయే వాళ్ళు ఉన్నారండి. అంత భయంగా ఉంది మాకు. ఈవెంట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సీఎం గారి దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని కొద్దిగా ఒడ్డెక్కించాలని చెప్పి మేము ప్రాధాయపడుతున్నాం సార్. మీరు గవర్నమెంట్తో మాట్లాడారు, అంటే గవర్నమెంట్కి మీ సమస్య ఏంటో తెలిస్తే కొంచెం సాల్వ్ చేసే అవకాశం కూడా ఉంటుంది కదా గవర్నమెంట్తో, అంటే టూరిజం శాఖ మంత్రితో ఎవరితో కాంటాక్ట్ అయ్యారు? ఎవరితో మేము కాంటాక్ట్ అవ్వలేదండి. అంటే మాకు ఆ రూట్ అనేది తెలియదండి, ఎలా వెళ్ళాలి, ఎవరిని పట్టుకుంటే ఆయన వాళ్ళకి అపాయింట్మెంట్ ఉంటాయి కదండి, మాకు తెలియదండి. చూసారు కదా, అయితే ఇక్కడ నిర్మిస్తున్న అంటే దాదాపు 5 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్న దీన్ని అయితే ఇప్పుడు కూల్చివేశారంటే రానున్న జనవరిలో అయితే ఆవకాయ అనే ప్రోగ్రామ్కి సంబంధించి ఇక్కడ పార్కింగ్ సమస్య లేకుండా ఇక్కడ చేసేదానికైతే ఈ స్లాట్స్ ఏమైతే ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టారో అదంతా ఖాళీ చేపిస్తున్నారు. చూస్తే మనం విజువల్స్లో చూసుకుంటే ఇది ఈ ఏదైతే ఎగ్జిబిషన్ ఉంది ఇది ఎంతో మందికి జీవనోపాధి, వారి యొక్క ఇంట్లో నుండి బంగారం కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇన్వెస్ట్ చేసి దీని మీద పెట్టానని కూడా చెప్తున్నారు. దాన్ని అర్ధాంతరంగా ఇట్లా కూల్చివేయడం కూడా చాలా వరకు బాధాకరం అని కూడా ఇక్కడ చెప్తున్నారు. అంటే దాదాపు ఎంతో మంది పని వాళ్ళకైతే ఇది ఒక జీవనోపాధి. వారందరూ కూడా వారి ఇళ్లలో ఒకటి పెట్టుకొని, అంటే ఇది ఖచ్చితంగా ఇది అయితే వాళ్ళ జీవితాలు బాగుంటాయనే నేతలు అయితే ఉన్నారు. అంటే రానున్న సంక్రాంతికి సంబంధించి కూడా ఫ్రీగా ఇక్కడ కడుతున్న ఎగ్జిబిషన్ ఇక్కడ ఫ్రీగా ఇస్తామని కూడా వాళ్ళు వాపోతున్నారు. అయినప్పటికీ టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా ఈరోజు వచ్చి ఇదంతా కూల్చివేసే నేపథ్యం ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఆదిల్తో బిందు, వైకే న్యూస్, విజయవాడ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.